హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న 'రాంబో ఇన్ లవ్' వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోని షేర్ కూడా చేయడం ద్వారా ఇంకొంచెం వ్యూస్ అయితే పెరుగుతాయి. ఇది ఒక ఆఫీస్ కామెడీ డ్రామా జోనర్‌లో వచ్చిన సిరీస్ అనమాట. ఈ సిరీస్‌లో టోటల్ 4 ఎపిసోడ్స్ ఈ వీక్ రిలీజ్ అయ్యాయి. టోటల్‌గా 1 అవర్ అయితే ఈ సిరీస్ రన్ టైం అయితే ఉంటుంది. ఈ సిరీస్ చూసేటప్పుడు నాకేదో యూట్యూబ్‌లో వచ్చే సిరీస్ లాగా ఉంది తప్ప పెద్ద సిరీస్‌లా నాకేమీ అనిపించలేదు. కొన్ని సీన్స్ ఎంగేజింగ్గా ఉన్నాయి, కొన్ని సీన్స్లో కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ కొన్ని సీన్స్లోనేమొచ్చి ట్విస్ట్ కానీ థ్రిల్ అయ్యే ఫీలింగ్ కానీ ఈ సిరీస్లోనేమీ లేవన్నమాట. కానీ ఏమి ఉండదు, జస్ట్ ఏదో టైం పాస్ కోసం ఒకసారి సిరీస్ చూడడానికి ట్రై చేయొచ్చు. అది కూడా 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. టోటల్ స్టోరీ ఏంటో కూడా మనకు ఇంకా అర్థం కాదనమాట మిగతా ఎపిసోడ్స్ చూసే వరకు. స్టోరీ లైన్ ఏంటంటే, రాంబాబు వర్క్ చేసే ఆఫీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏమొచ్చి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చాక ఏం జరిగింది, రాంబాబు మీద ఎలా రివెంజ్ తీర్చుకుంది అనేది స్టోరీ సిరీస్ అనమాట. కొన్ని సిరీస్ సీన్స్ అయితే ఎంటర్టైన్గా ఉన్నా సరే ప్రెడిక్టబుల్గా చాలా సిరీస్లో చూసిన విధంగానే సీన్స్ ఉండడంతో సిరీస్ చూసేటప్పుడు అంత ఇంపాక్ట్ ఏం లేదు. టైంపాస్ కోసం ఈ సిరీస్ని ఒకసారి ట్రై చేస్తామంటే ట్రై చేయొచ్చు. 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి కొత్తగా ఏం లేదనమాట స్టోరీ ఏమైనా. మిగతా రిమైనింగ్ స్టోరీస్లో ఏమైనా కొత్తగా డిజైన్ చేసి స్టోరీని ఏమైనా రివీల్ చేయొచ్చేమో. నాకైతే స్టార్లో రిలీజ్ అయ్యే అంత సిరీస్ కాదేమో అని నాకైతే సిరీస్ చూసేటప్పుడు అనిపించింది. టోటల్గా ఈ సిరీస్ నాకైతే ఓకేగా ఉంది. మిగతా ఎపిసోడ్స్ చూసాక ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.